మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైసీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కోటి సంతకాల సేకరణ ఆరంభం కానుంది. 45 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోస్టర్ల ఆవిష్కరణతో పాటు రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి వినతి పత్రాలు ఇస్తామని వివరించారు. నవంబర్ 25న వైఎస్ జగన్ గవర్నర్ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని సజ్జల తెలిపారు. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 100 ఏళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశామని, మరో 3 నిర్మాణం తుది దశకు చేరుకుందని చెప్పారు.